కార్తీక మాసంలో వచ్చే ఉత్తాన ఏకాదశి తిథి రోజు చాలా పవిత్రమైన రోజు. విష్ణుమూర్తిని ఉత్తాన ఏకాదశి రోజున చందన దీపంతో ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం, పుణ్యం రెట్టింపు అవుతాయి. 4 నెలల చతుర్మాసం తర్వాత ఉత్తాన ఏకాదశి రోజే మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే ఈ రోజును ఉత్తాన ఏకాదశి అని అంటారు. ఉత్తాన ఏకాదశి రోజున పూజ చేస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం పొందుతారు. ఈ రోజున అందరూ ఉపవాసం ఉండి విష్ణునామ స్మరణ చేస్తారు. వైష్ణవ సాంప్రదాయంలో ఈ తిథిని అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. ఉత్తాన ఏకాదశి రోజున విష్ణుమూర్తి పూజలో చందన దీపం పెట్టడం అత్యంత శుభప్రదం. శ్రీ లక్ష్మీనారాయణుల కటాక్షం, ఆశీర్వాదం లభిస్తాయి. చందన దీపం కోసం బియ్యం పిండిలో చందనం, బెల్లం తురుము, ఆవు పాలతో ప్రమిదను చేయాలి. ఆవు పాలు లేకపోతే శుద్ధ గంగాజలం, ఆవు నెయ్యితో ప్రమిదను చేసి కుంకుమ బొట్టు పెట్టి ప్రమిదపై నామాన్ని పెట్టాలి. ఉత్తాన ఏకాదశి రోజున ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కార్తీక స్నానం చేయాలి. ఆ తర్వాత విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటో ముందు దీపం వెలిగించి తులసి ఆకులు, పూలు, పళ్ళు, బెల్లం నైవేద్యం సమర్పించి ఓం నమో నారాయణాయ అనే మంత్రం 11 సార్లు అయినా జపించాలి. విష్ణుమూర్తి పూజలో తులసీదళం తప్పకుండా సమర్పించాలి. ఒకవేళ తులసి పత్రం లేకపోతే మనసులోనైనా సమర్పణ భావంతో పూజ చేయాలి. ఉత్తాన ఏకాదశి రోజున తులసి పూజ కూడా తప్పనిసరిగా చేయాలి. ఉత్తాన ఏకాదశి తిథి నుంచి తులసి వివాహ ఉత్సవాలు మొదలవుతాయి. విష్ణుమూర్తి నిద్రలేచిన తర్వాత తులసి వివాహం జరుగుతుంది. ఉత్తాన ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు కోటి యజ్ఞాలు చేసిన ఫలితం పొందుతారు అని పద్మపురాణం చెబుతోంది. ఈరోజు సాయంత్రం దీపారాధన చేసి శ్రీహరి స్తోత్రాలు పఠించి తులసి పత్రం సమర్పించిన వారికి శ్రీ మహాలక్ష్మి కటాక్షం లభిస్తుంది. ఉత్తాన ఏకాదశి పూజ చేసిన వారికి జీవితంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. దాంపత్య సౌఖ్యం కోరుకునేవారు ఉత్తాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి రోజున తప్పకుండా పూజ చేయాలి.